జొన్నలతో ఇలాంటి జావ చేసుకొని తింటే చాలా చాలా కడుపుకి చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. ఇది మన పాతకాల సాంప్రదాయ వంటల్లో ఒకటనమాట ఈ జొన్నలు అనేది. సో ఇప్పుడు కాలంలో చాలామంది జొన్నలు తగ్గించారు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కూడా. సో ఈ జొన్న జావ కోసం, హెల్దీ జొన్న జావ కోసం నేను వచ్చేసి ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న బౌల్తోని నేను జొన్నలు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి జొన్నలు కొంచెం పెద్ద జొన్నలు తీసుకున్నానండి. అవి కడిగేసుకొని మళ్ళీ దాన్ని నిండుగా నీళ్ళు పోసుకున్నాను అనమాట. జొన్నలు మునిగేంత వరకు నీరు పోసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఖచ్చితంగా 8 hours అయితే నానాలి. ఇంకా మీరు ఉదయానికి బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఏం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాల్సిందే. సో నేను ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ జావ కోసం ఉపయోగించానండి. మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా ఏదైనా ఫాస్టింగ్ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఉల్లిపాయ తినకూడదు అనే టైంలో కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ జొన్న జావ వచ్చేసి మంచి శక్తిని కూడా ఇస్తుంది. సో నేను దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువ నూనె కూడా వాడలేదు దీనికి వచ్చి. ఇది ప్లస్ నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు. సో కొంచెం అల్లం తరుగు, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి ఒకటే తరుగు అలా వేసుకున్నానండి. మీరు ఇంకా చిన్నపిల్లలు ఉంటుంటే ఒక పచ్చిమిర్చి అనేది ఇంకా తగ్గించుకొని వేసుకొని పెప్పర్ వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. సో లాంగ్ బీన్ కూడా ఒక కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ నైఫ్తో కట్ చేసి వేసుకున్నానండి. మీరు వచ్చేసి ఇంకా త్వరగా ఈ వెజిటేబుల్ కొంచెం ఫ్రై అయిపోవాలి, త్వరగా ఫాస్ట్గా కుకింగ్ అవ్వాలి అనుకుంటే ఇంకా ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి కదండి, వాటిలో అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీలో వేసేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా అయినా బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి అనేది ఇలా చిన్న చిన్న ముక్కలు తరుముకొని, లేదా పెద్ద ముక్కలైనా తరుముకొని వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పక్కకు తీసేసి పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇలా పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చు. ఇందులో కంపల్సరీగా స్వీట్ కార్న్ అనేది వేసుకోవాలండి. ఒక కప్పు మీరు జొన్నలని నానబెట్టుకున్నాం కదండి, ఒక కప్పు వచ్చేసి స్వీట్ కార్న్ కంపల్సరీ వేసుకోండి ఇలా కట్ చేసి. సో స్వీట్ కార్న్ వేసుకొని అది చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కానీ, అది జావకి చాలా మంచి రుచిగా ఉంటుందండి. ఇంకా డైట్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కానీ, ఇంకా ఎలా షుగర్ ఐటమ్స్ తినకూడదు, హెల్తీగా తినాలి ఇంకా ఉంటారు కదండి షుగర్ పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ ఇది రెసిపీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా అని చెప్తున్నారు కదా, 100% ఇది హెల్తీ రెసిపీ అనమాట. నేను ఇందులో ఆయిల్ వేసాను, మీరు ఆలోచిస్తున్నారు కదండి. ఆయిల్ లేకుండా కూడా మీరు కొంచెం మామూలుగా చిన్న చొక్క నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేను చూసారు కదండి, ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి. కారం కోసం వచ్చేసి నేను బ్లాక్ పెప్పర్ పొడి అనమాట, మిరియాల పొడి అనమాట, నల్ల మిరియాలు ఉంటాయి కదండి, చిన్న పొడి వేసుకున్నాను. సో ఈ నల్ల మిరియాల పొడి వేసుకోవడం వల్ల వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఘాటుగా ఉంటుంది, తినడానికి నోటికి రుచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని, ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ వెజిటేబుల్స్ మరీ బాగా ఉడుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని చిన్న మంట మీద. ఈ జొన్నలు ఉన్నాయి కదండి, నైట్ నానబెట్టిన జొన్నలతో మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పాలులాగా వస్తుంది, ఇలా చూడండి, ముద్దగా బరకగా వస్తుంది పాలులాగా. సో ఇందులోనే వచ్చేసి నేను ఒక కప్పు జొన్నలు పిండి అనుకుంటే 3 వంతులు వచ్చేసి నీళ్ళు పోసుకున్నాను అనమాట. నాకు అంతవరకు ఆ జావని చాలని చెప్పేసి 3 వంతుల వరకు నీళ్ళు పోసుకున్నాను. మీరు ఇంకా పలుచగా కావాలంటే ఇంకో వంతు వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఒక కప్పుకి 4 కప్పులైనా వేసుకోవచ్చు. నేను 3 కప్పులు వాటర్ అనేది వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను, మంచి ఫ్లేవర్లు ఇస్తుంది. వాటర్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా కొద్దిగానే వస్తుంది కదండి బబుల్స్ లాగా. సో అంతవరకు మనం అలా మెల్లిగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఇంకా జొన్న జావ వచ్చేసి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి అందరికీ నచ్చిందనమాట. చాలా మంచిదన్నమాట. ఇంకా ఇందులో ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని విన్నాను అనమాట. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ జొన్న జావ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.